అందరికీ ఆయనే కావాలి. అన్ని పార్టీలకు ఓ విధంగా ఆయనే ఆదర్శం. ఆయన పేరు చెప్పుకునే దశాబ్దాలు రాజకీయాలు చేయడం అలవాటైపోయింది. 36 ఏళ్లైనా ఇప్పటికీ అన్ని పార్టీల్లోనూ మారుమోగుతోంది రంగా జపం. కాకపోతే గత ఏడాది రంగా వర్ధంతికి ఈ ఏడాది రంగా వర్ధంతికి చెప్పుకోదగ్గ తేడా అయితే ఉంది. ఎందుకు ఏంటది? కాపు ఉద్యమ నేతగా తెలుగు నేలపై తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వంగవీటి మోహనరంగా గతించి ఇవాళ్టికి 36 ఏళ్లు. 3.5 దశాబ్దాలు దాటిన చెక్కు చెదరని ఇమేజ్ రంగాది. అందుకే ఇప్పటికీ పార్టీలకు అతీతంగా నేతలందరూ ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటారు. ఏటా పోటాపోటీగా నివాళులర్పిస్తూనే ఉంటారు. చిన్నగంజా మండలం సోపిరాల సెంటర్లో 10 అడుగుల వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగా తనయుడు రాధాకృష్ణ, పరచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంశివరావు పాల్గొన్నారు. వంగవీటి రంగా పేరు మీద క్యాలెండర్ ఆవిష్కరించారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. విజయవాడ సెంట్రల్లోని గులాబీ తోటలో రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ నేత బోండా ఉమ. రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. నా ఊపిరి ఉన్నంత వరకు రంగా గారి ఆశయాల కోసం పనిచేస్తాం, పేద వర్గాల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా కష్టమైన నష్టమైన పాలకపక్షమైన ప్రతిపక్షమైన అధికారంలో ఉన్న ప్రతిపక్షమైన ఏదైనా సరే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు, ఎస్వి రంగారావు విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బోండా ఉమ. అటు కాపునాడు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్లో వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పేదలకు పండ్లు పంపిణీ చేసిన వైసీపీ నేత పోతిన మహేష్ వంగవీటి రాధాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోహనరంగా ఆశయాలను పక్కన పెట్టి విగ్రహావిష్కరణలకే పరిమితమయ్యారన్నారు. రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరపున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం. మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం, ప్రజలకు అండగా నిలబడ్డాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు. అధికార కూటమితో ఉండి కూడా రాష్ట్రంలో ఒక్క జిల్లాకైనా రంగా పేరును పెట్టించుకోలేని దురావస్థలో ఉన్నారంటూ విరుచుకుపడ్డారు పోతిన మహేష్. రంగా హత్యకు టీడీపీకి లంకె పెడుతూ సోషల్ మీడియా ద్వారా వైసీపీ వైఖరిని మళ్లీ తెలియజేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గుండాలు హతమార్చి ఇవాళ్టికి 36 ఏళ్లైంది. జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ ట్వీట్తో మంట పెట్టారాయన. కూటమి సర్కార్ ఏర్పడ్డ తర్వాత ఏపీలో కాపు రాజకీయం మరింత రంజుగా మారింది. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన కాపు నేతలంతా ఇప్పుడు అధికార కూటమి వైపు జారుకుంటున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓవర్లోడ్ కావడంతో కాపు నాయకులకు జనసేన ప్రత్యామ్నాయ వేదిక అవుతోందా? రంగా వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా జరుగుతోన్న తాజా చర్చ ఇదే మరి.